మరొక్కసారి మన ఇండియా పైన అటాక్ స్టార్ట్ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఈసారి ఏకంగా ఇండియా అండ్ యుఎస్ మధ్యన జరగాల్సినటువంటి ట్రేడ్ డీల్ లేట్ అవడానికి మన ఇండియాయే కారణమని ఎస్పెషల్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కి కాల్ చేయకపోవడం వల్లే ఈ ట్రేడ్ డీల్ ఇప్పటికీ అవ్వలేదని చెప్పి యుఎస్ ఇండియానైతే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి 3 ఈవెంట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇదే కాకుండా మన స్టాక్ ఆఫ్ ది డే ఐడియాలోని రోజు ఏదో ఒక కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ రోజు మన డైలీ మనీ షో నెంబర్ 1227లోని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 604 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,576 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 193 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,683 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.93% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.66% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.73% కరెక్ట్ అయింది. మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ముందు యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హోవర్డ్ లుట్నిక్ మన ఇండియా రిలేటెడ్ గా చేసినటువంటి కామెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కదా. ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నటువంటి టైంలోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మల్టిపుల్ టైమ్స్ డొనాల్డ్ ట్రంప్ వచ్చి నరేంద్ర మోడీ గారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండే అంటారు, కానీ ఇండియా పరంగా ఏ ఒక నెగిటివ్ కామెంట్స్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు ఈ హోవర్డ్ లుట్నిక్ అనేటువంటి వ్యక్తి కూడా వచ్చి ఇతను ఏమంటున్నాడంటే ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ జరగాలి కదా, ఆ ట్రేడ్ డీల్ డిలే అవడానికి ఇండియాయే కారణం. దానికి రీజన్ ఏంటంటే మేము వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించాక చాలా కంట్రీస్ వచ్చి మాతోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరిపాయి. ముందుగా యూకే అందరికన్నా ముందు వచ్చి మాతో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపి ట్రేడ్ డీల్ అయితే చేసుకోవడంతో యూకేకి మేము బెస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చాం. దాని తర్వాత ఏ కంట్రీతో ట్రేడ్ డీల్ అవ్వచ్చు అని చెప్పి ఇతను డొనాల్డ్ ట్రంప్ అడిగాడంట. దానికి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నెక్స్ట్ ఇండియాతో ట్రేడ్ డీల్ అవ్వచ్చు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అన్నా కూడా ఇండియా దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ డొనాల్డ్ ట్రంప్ వచ్చుంటే ట్రేడ్ డీల్ అయిపోయేది, బట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ రాలేదంట, అందుకనే ట్రేడ్ డీల్ అవ్వలేదని. అండ్ యూకే తర్వాత నెక్స్ట్ ట్రేడ్ డీల్స్ వీళ్ళు ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్ ఇటువంటి కంట్రీస్ తో అయితే చేసుకున్నాం. కానీ అందరూ వచ్చి మాకు యూకే లాంటి డీలే ఇమ్మన్నా ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇటువంటి బెనిఫిట్స్ ఇస్తాం, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఇవ్వమని చెప్పి ఇండోనేషియా అండ్ రిమైనింగ్ కంట్రీస్ తో కూడా బెటర్ ట్రేడ్ డీల్స్ చేసుకున్నాం. అప్పుడు కూడా ఇండియా ఆపర్చునిటీ కోల్పోయింది. ఇండియాతో ట్రేడ్ డీల్ కి 3 Fridays టైం ఇచ్చారంట, కానీ ఆ టైంలోని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కాల్ రాకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ చేసుకోలేదు. బట్ ఈ కంట్రీస్ అన్నిటితోని ట్రేడ్ డీల్ అయిపోయాక ఇండియా వచ్చి మేము ఇప్పుడు డీల్ కి రెడీ అంటే అదేంటి మీకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది కదా, మీరు ఇప్పుడు రావడం ఏంటి? అండ్ రైల్వే స్టేషన్ కి మీరు టికెట్ బుక్ చేసుకున్న 3 weeks తర్వాత వస్తే ట్రైన్ మీకోసం వెయిట్ చేస్తుందా అని చెప్పి ఇతను అన్నాడంట. సో అలా అని ఇండియాతో ఇప్పటికీ ట్రేడ్ డీల్ అవ్వలేదు. సో ఇండియాయే దీనికి కారణం అన్నట్టుగా వీళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ మీరు ఇందులో ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి, యుఎస్ కంటిన్యూస్ గా ఇండియాని ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అంటే బయటకు వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ బాగా అవుతున్నాయి అంటూనే ఏదో ఒక రకంగా మన కంట్రీని అయితే వీళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. సో అలా అటాక్ చేస్తేనే కదా మనం యుఎస్ పెట్టినటువంటి కండిషన్స్ అన్నిటికీ కూడా ఒప్పేసుకుని ట్రేడ్ డీల్ చేసేసుకుంటాం. ట్రేడ్ డీల్ డిలే అవడానికి రీజన్ మన అందరికీ తెలిసిందే. ఏంటి? అగ్రి సెక్టర్, డైరీ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ అడుగుతున్నారు. కానీ ఆ విషయంలో మన ఇండియా వెనక్కి తగ్గకపోవడంతోనే ఏదో ఒక రకంగా ఇండియాని ప్రెషర్ లో పెట్టి ఈ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ట్రంప్ దగ్గర నుంచి అలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈవెన్ యుఎస్ కామర్స్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడితే ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తేనే కదా ఒక కంట్రీని ప్రెషర్ పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టుగా ట్రేడ్ డీల్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరే చెప్పండి, నిజంగా అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా యుఎస్ కి మనం ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇస్తే మన ఫార్మర్స్ స్ట్రగుల్ అవరా? ఆబ్వియస్ గా స్ట్రగుల్ అవుతారు కదా. సో అందుకనే మన ఇండియా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇలా ఏ కంట్రీని కూడా ప్రెషర్ పెట్టి ట్రేడ్ డీల్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో ఇది ఎంతవరకు సాగుతుంది అన్నది మనం చూడాలి. ఎస్, ఈ ట్రేడ్ డీల్ జరగకపోవడం వల్ల మన ఎకానమీ పరంగా కొంత నష్టమే. కానీ నష్టం ఉన్నా కూడా ఒక్కసారి మనం బెండ్ అయ్యాం అనుకోండి, ప్రతిసారి కూడా ఇలాంటివే ఏవో ఒకటి ముందుకు తీసుకొచ్చి అంటే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రెషర్ పెట్టి ఇలాంటి డీల్స్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏ కంట్రీ కూడా ఇలాంటి విషయాల్లోని వెనక్కి తగ్గకూడదు. ఈవెన్ మన ఇండియా కూడా వెనక్కి తగ్గదని అనుకుంటున్నాం. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. యాక్చువల్లీ ఈ రోజు ఈవినింగ్ దీని రిలేటెడ్ గా మన ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ యుఎస్ కామర్స్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ
2025లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ డొనాల్డ్ ట్రంప్ 8 అకేషన్స్ లోని మాట్లాడుకున్నారు. అసలు మన మోడీ గారు ఫోన్ చేయలేదని ఇతను ఏవైతే కామెంట్స్ చేశారో అవి కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదని చెప్పి వాటిని కొట్టిపడేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ రోజు మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ యుఎస్ సుప్రీంకోర్టులోని ఈ డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించారు కదా, దాని రిలేటెడ్ గా హీరింగ్ అయితే జరగబోతుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుందన్నది చూడాలి. ఒకవేళ దీనిలోని డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా తీర్పు వచ్చింది అనుకోండి, యుఎస్ ఇప్పటి వరకు ఏ కంట్రీస్ దగ్గర నుంచి టారిఫ్స్ ఎక్స్ట్రాగా కలెక్ట్ చేసిందో వాటన్నిటిని రిఫండ్ చేయాలి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ ఈగో గురించి మనకు తెలుసు కదా, అతను వేరే ఏదో ఒక రూట్ లోంచి వచ్చి టారిఫ్స్ అయితే విధించడానికి చూస్తారు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనకి కొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా మార్కెట్ ని త్వరలో ఇంపాక్ట్ చేసేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవాలంటే Q3 రిజల్ట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇలాంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడినా, ఒకవేళ ఈ Q3 లో మన కంపెనీస్ కనుక బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేసాయనుకోండి, కొంతవరకు మన మార్కెట్ కి అది రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఈ మంత్ ఎండ్ లోని యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది. ఈసారి ఫెడ్ మీటింగ్ కన్నా కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోని మన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయితే ఉన్నది. ఇప్పటి వరకు మనకి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ సైకిల్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. ఈ ఫిబ్రవరిలో కూడా ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఆర్బీఐ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది. ఒకవేళ ఆర్బీఐ రేట్ కట్ చేసింది అనుకోండి, కొంతవరకు మనకి ఎకానమీ పరంగా అది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ఆర్బీఐ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాలి. నువ్వు అలాగే రేట్ కట్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేసుకోవాలి. జనరల్లీ మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో, ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏదైతే మనీ ఉంటుందో దాన్నే ఈక్విటీ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి తప్ప, షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఏదైతే మనీ ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కువ వాలటైల్ గా మూవ్ అవుతుంది, ఎదర్ కరెక్ట్ అవుతుంది కదా. సో ఇటువంటి టైంలో షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉన్నటువంటి మనీని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని విత్డ్రా చేయాల్సినప్పుడు లాసుల్లో విత్డ్రా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉన్నటువంటి మనీని ఎప్పుడూ కూడా మనం ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. నువ్వు ఆ మనీని అలా బ్యాంక్ లో ఉంచుకున్నా మనకి పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేది ఉండదు కదా. సో అందుకనే ఎఫ్డి లాంటి ప్రొడక్ట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో ఎఫ్డీలో అంటే ఏ బ్యాంక్ మనకి బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, ఇవన్నీ కంపేర్ చేసి చెక్ చేసుకోవాలంటే బ్యాంక్స్ కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు స్టేబుల్ మనీ యాప్ ఉన్నది కదా, ఈ స్టేబుల్ మనీ యాప్ లో 200+ బ్యాంక్స్ కి చెందినటువంటి ఎఫ్డీస్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎఫ్డీ ఓపెన్ చేయాలన్నా మీరు బ్యాంక్ లో ఎటువంటి సేవింగ్స్ అకౌంట్ అది ఓపెన్ చేయవసరం లేదు, డైరెక్ట్ గా ఎఫ్డీలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ చూసినట్లయితే మీకు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు 8% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకుని ఏ బ్యాంక్ మీకు బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుందో చూసుకుని మీరు ఎఫ్డీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు ఒక భయం అయితే ఉంటుంది కదా, అంటే బ్యాంక్ ఒకవేళ డిఫాల్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటని చెప్పి. సో ఏ బ్యాంక్ ఎఫ్డీలో అయినా మనం ఇన్వెస్ట్ చేయండి, దానికి ఆర్బీఐ బ్యాక్డ్ 5 lakhs DICGC ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. సో అందుకనే మొత్తం మనీని ఒక బ్యాంక్ లో ఎఫ్డీలోనే పెట్టుకోకుండా మల్టిపుల్ బ్యాంక్స్ కి డైవర్సిఫై చేసుకున్నాం అనుకోండి, ఆ రిస్క్ ని కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఈ స్టేబుల్ మనీ యాప్ ద్వారా మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ మనీ స్టేబుల్ మనీ దగ్గర అయితే ఉండదు, బ్యాంక్ ఎఫ్డీలోనే డిపాజిట్ అవుతుంది. అండ్ ఈవెన్ మీకు బ్యాంక్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రిసిప్ట్ కూడా వస్తుంది. అండ్ దీనిలో మీకు ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. కొన్ని బ్యాంక్స్ లో మీకు ఈవెన్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసినా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. సో మీరు కనుక ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ స్టేబుల్ మనీ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎఫ్డీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఉన్నది కదా. ఈ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి వీళ్ళ మార్కెట్ ప్లేస్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ గా డీమర్జ్ చేశారు. అండ్ ఈ డీమర్జ్ అయిన ఎంటిటీ ఈ రోజే మార్కెట్ లో లిస్ట్ అయింది. వీళ్ళు మార్కెట్ ప్లేస్ బిజినెస్ అంటే ఏం చేస్తారంటే, సింపుల్ గా మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తా. మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేసేటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ లైక్ టైల్స్ కావచ్చు, స్టీల్ కావచ్చు, పెయింట్స్ కావచ్చు, అండ్ అలాగే వైర్స్, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా. వేరియస్ బ్రాండ్స్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఆన్లైన్ లోని సెల్ చేస్తుంటారు. సో ఈ బిజినెస్ కి అయితే మంచి ఆపర్చునిటీ ఉన్నది. రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా పెరుగుతున్నది అనుకోండి, వీళ్ళ సేల్స్ కూడా బాగానే జరుగుతాయి. వీళ్ళకు ఉన్నటువంటి కాంపిటేటర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే SG మార్ట్ ఐడియా ఉన్నది కదా. ఈ SG మార్ట్ వాళ్ళు వీళ్ళకి కాంపిటేటర్. ప్రెసెంట్ SG మార్ట్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ లోని SG మార్ట్ వాళ్ళు నియర్లీ 60 crores ప్యాట్ అయితే జనరేట్ చేశారు. అండ్ SG మార్ట్ ప్రెసెంట్ 4,000 crores మార్కెట్ క్యాప్ లోని ట్రేడ్ అవుతుంది. ఈ శంకర బిల్డింగ్ ప్రో లిమిటెడ్ ఏదైతే ఉందో కొత్తగా లిస్ట్ అయినటువంటి కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసరికి ఈ కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫస్ట్ హాఫ్ లోని 60 crores ప్యాట్ జనరేట్ చేసింది. అండ్ ఈ కంపెనీ ఈ రోజు లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ క్యాప్ చూసినట్లయితే అరౌండ్ 2,000 crores మార్కెట్ క్యాప్ లో అయితే ట్రేడ్ అవుతుంది. ఈ బిజినెస్ కి అయితే మంచి ఆపర్చునిటీ
పాజిటివ్ ఉన్నది. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది కంపెనీ అయితే. సో మీకు షేర్ చేసినట్లయితే ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా అంటే బిజినెస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా మీకు రీసెర్చ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ డేటాను అయితే షేర్ చేస్తున్నాం. సో ఇది ఈ రోజు మేము ఫైండ్ అవుట్ చేసినటువంటి స్టాక్ ఆఫ్ ది డేలో స్టాక్. మీరు ఈ రోజు ఫైండ్ అవుట్ చేసినటువంటి స్టాక్ ఏదైనా ఉందా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డైలీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు ఐఎక్స్ మార్కెట్ కప్లింగ్ కేసు అయితే అపెలెంట్ ట్రిబ్యునల్ లోని హీరింగ్ ఉన్నదని చెప్పి నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా. కాకపోతే ఈ కేసులోని ఎటువంటి ఫైనల్ డిసిషన్ కూడా రాలేదు. క్రెక్ వాళ్ళు పాస్ చేసినటువంటి ఈ మార్కెట్ కప్లింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని విత్డ్రాల్ రిలేటెడ్ గా క్లారిఫై చేయమని చెప్పి అపెలెంట్ ట్రిబ్యునల్ వాళ్ళు క్రెక్ వాళ్ళని ఆదేశిస్తూ ఈ హీరింగ్ ని జనవరి 19th కి పోస్ట్ పోన్ చేశారు. సో యాక్చువల్లీ ఈ రోజు అపెలెంట్ ట్రిబ్యునల్ లోని ఈ కేసు రిలేటెడ్ గా ఫైనల్ డిసిషన్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కానీ అపెలెంట్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ కూడా రాకపోవడంతో కొంత మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ కనపడింది. దాంతో ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లో ప్రెజర్ చూసాం. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే అపెలెంట్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ ఆర్డర్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయాలన్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కామెంట్స్ అయితే రావట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ రిలేటెడ్ గా యాక్షన్స్ తీసుకోవాలి ఇలా కామెంట్స్ వస్తున్నాయి తప్ప కంప్లీట్ గా ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ రాకపోవడంతోనే మార్కెట్ లోని ఈ డిసప్పాయింట్మెంట్ కనపడింది. అండ్ అంతే కాకుండా నోమా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ మార్కెట్ కప్లింగ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క రెగ్యులేషన్ ని కంప్లీట్ గా ఫార్ములేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ క్రెక్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐఎక్స్ ఛాలెంజ్ చేయడం అన్నది అవ్వదు కాబట్టి ఈ క్రెక్ ఆర్డర్ అయితే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్ కప్లింగ్ ఆర్డర్ గనక క్యాన్సిల్ అవ్వకుండా పాస్ అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఐఎక్స్ ఏదైతే మోనోపోలీ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుందో ఆ స్టేటస్ కోల్పోయి వీళ్ళు మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ క్రెక్ వాళ్ళ ఆర్డర్ గనక ఫైనల్ హీరింగ్ లోని క్యాన్సిల్ గనక అవ్వకపోతే దానివల్ల ఐఎక్స్ స్టాక్ లో ఫర్దర్ గా కూడా మనకి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఈ కేసు రిలేటెడ్ గా ఫైనల్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది ఐఎక్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్డ్ లోన్స్ ఆఫర్ చేసేటువంటి మనప్పురం ఫైనాన్స్ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే కొన్నాళ్ల క్రితం ఈ మనప్పురం ఫైనాన్స్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ స్టేక్ ఎక్విజిషన్ కి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఏదైనా బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి లోని ఇలా స్టేక్ ఎక్వైర్ చేయాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావాలి కదా. కానీ మనప్పురం ఫైనాన్స్ లో బెయిన్ క్యాపిటల్ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ కన్సర్న్స్ రైజ్ చేసిందని చెప్పి రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఆర్బీఐ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ బెయిన్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ ఫండ్స్ ద్వారా అదానీ ఫ్యామిలీ నుంచి 2023 లోని అదానీ క్యాపిటల్ లోని స్టేక్ అయితే అక్వైర్ చేశారు. ఇప్పుడు మరొక ఎన్బిఎఫ్సి లోని వీళ్ళు ఇలా స్టేక్ అక్వైర్ చేయడం కరెక్ట్ కాదంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం కరెక్ట్ కాదని చెప్పి ఆర్బీఐ అయితే కన్సర్న్స్ రైజ్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే బెయిన్ క్యాపిటల్ స్టేక్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి కన్సర్న్స్ వచ్చాయని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనప్పురం ఫైనాన్స్ స్టాక్ లో మనకి ఆ ప్రెషర్ కనపడింది. మనప్పురం ఫైనాన్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో మనం చూడాలి. నెక్స్ట్ డిసెంబర్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే ఆంఫీ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా ఈ డిసెంబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ నుంచి 66,571 crores అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళాయి. సో ఈ అవుట్ ఫ్లోస్ లో కూడా మీరు ఎక్కువగా చూసారనుకోండి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచే 1.32 lakh crores వర్త్ అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళడం జరిగింది. జనరలీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోని షార్ట్ టర్మ్ అవసరాల కోసం అని చెప్పి కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాయి కదా. ఇన్వెస్ట్ చేశాక క్వార్టర్ ఎండింగ్ లోని కంపెనీస్ దగ్గర నుంచి జనరల్లీ విత్డ్రాల్ అనేది కనపడుతుంది. దాంతోనే డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇంత అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ డిసెంబర్ మంత్ లోని ఓవరాల్ గా 28,054 crores వర్త్ ఇన్ఫ్లోస్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చాయి. కాకపోతే నవంబర్ మంత్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ మంత్ లోని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ 6% తగ్గాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ జనరల్లీ తగ్గాయి అనుకోండి, అది ఏఎంసీస్ రిలేటెడ్ గా అది మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. దాంతో ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఏఎంసీ స్టాక్స్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి యుఎస్ ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి యుఎస్ కనుక బయటికి వెళ్ళిపోయినట్లయితే యుఎస్ లోని సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా స్పెండింగ్ అయితే బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కూడా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ అండ్ సోలార్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే ఉన్నారు. ఇప్పుడు యుఎస్ దీని నుంచి బయటికి వెళ్ళిపోతే సోలార్ సెక్టర్ లోని స్పెండింగ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మన ఇండియా నుంచి యుఎస్ కి సోలార్ మాడ్యూల్స్ అవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ పైన దీని ఇంపాక్ట్ బాగా పడచ్చు. మన ఇండియా నుంచి చూసినట్లయితే వారీ ఎనర్జీస్ అండ్ అలాగే ప్రీమియర్
ప్రీమియర్ ఎనర్జీస్. ఈ రెండు కంపెనీస్ కి కూడా యూఎస్ లో బాగానే బిజినెస్ ఉన్నది. బట్ ప్రీమియర్ ఎనర్జీస్ తో కంపేర్ చేస్తే వారి ఎనర్జీస్ యొక్క బిజినెస్ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి దీని వలన వారి ఎనర్జీస్ పైన ఇంపాక్ట్ పడచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దీంతో పాటు వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ కి వన్ ఆఫ్ ది కస్టమర్ దగ్గర నుంచి 105 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ కస్టమర్ కి సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. రిలయన్స్ రీటైల్ యొక్క టైరా వాళ్ళు కొరియన్ బ్యూటీ మేకప్ బ్రాండ్ అయినటువంటి హైన్స్ వాళ్ళతోని టైప్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ సౌత్ కొరియా మేకప్ బ్రాండ్ ని టైరా యొక్క ఆన్లైన్ అండ్ ఇన్ స్టోర్ లో కూడా అవైలబుల్ లోకి వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా డిమాండ్ ఉన్నది కదా. ఎస్పెషల్లీ జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఇష్టపడతా ఉంటారు. సో ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను రిలయన్స్ వాళ్ళు అయితే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మన ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు వాళ్ళ కంపా బ్రాండ్ ఉన్నది కదా, దీని యొక్క ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉన్నదో దానికి అమితాబ్ బచ్చన్ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ని కూడా వీళ్ళు అగ్రెసివ్ గా ప్రమోట్ చేయబోతున్నారు కదా. సో కిన్లే అండ్ బిస్లరీకి అయితే వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా రిలీఫ్ అయితే లభించింది. వీళ్ళు ఓవరాల్ గా 2025 ఎండింగ్ నాటికి ఏజీఆర్ డ్యూస్ ఏవైతే పే చేయవలసి ఉన్నదో దానికైతే ఇప్పుడు డాట్ డిఫరెంట్ షెడ్యూల్స్ అయితే ఇచ్చింది. దీనిలో భాగంగా 2026 మార్చ్ నుంచి 2031 మార్చ్ అంటే నెక్స్ట్ 6 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ వీళ్ళు 124 crores అయితే పే చేయవలసి ఉన్నది. దాని తర్వాత 2032 నుంచి 2035 మధ్యన 4 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ 100 crores అయితే పే చేయాలి. నెక్స్ట్ 2036 మార్చ్ నుంచి 2041 మార్చ్ వరకు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని 6 ఇయర్స్ పాటు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లోని యాన్యువల్లీ వీళ్ళు పే చేయాలి. సో డాట్ దగ్గర నుంచి ఏదైతే ఈ రిలాక్సేషన్ లభించిందో దీంతో వోడాఫోన్ ఐడియాకి కొంత రిలీఫ్ దొరికినట్టుగా మనం చూడొచ్చు. సో డాట్ దగ్గర నుంచి ఈ రిలాక్సేషన్ లభించడం వలన వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ 4G అండ్ 5G ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా క్యాపెక్స్ రిలేటెడ్ గా వాళ్ళకి ఫండింగ్ అది కావాలి కదా, దానికోసం అని చెప్పి డెట్ రైజ్ చేయడానికి వేరియస్ బ్యాంక్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా వీళ్ళకి ఏవైనా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ గానీ లభించినట్లయితే వీళ్ళ క్యాపెక్స్ రిలేటెడ్ గా కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అది వోడాఫోన్ ఐడియాకి కొంతవరకు బెనిఫిట్ అవ్వచ్చు. నెక్స్ట్ టెక్స్మేకో రైల్ వాళ్ళకి 2 ఆర్డర్స్ వచ్చాయి. దీంట్లో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి ఐవీసీ లాజిస్టిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 62 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ACT1 వేగన్స్ యొక్క రేక్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి సెకండ్ ఆర్డర్ ఏపీఎల్ లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 64 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కూడా వీళ్ళు ACT1 వేగన్స్ రేక్స్ ని సప్లై చేయాలి. నెక్స్ట్ టాన్ఫాక్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి కొత్తగా ఫ్లోరినేటెడ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి 495 crores అవుతుందని అండ్ దీని యొక్క కెపాసిటీ 20,000 tons per annum ఉండబోతున్నట్లుగా దీని ద్వారా బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెంట్ గా మంచి ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఎరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు బ్లూ ఆరిజిన్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ బ్లూ ఆరిజిన్ యొక్క BE4 ఇంజన్స్ కోసం అని చెప్పి వీళ్ళు లార్జ్ హై ఇంటిగ్రిటీ సూపర్ అలాయ్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 112% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఏకంగా 4268% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 35% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉండడం వలన మనకి బాటమ్ లైన్ లోని అంత డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ లో మనం చూస్తే రెవెన్యూ అయితే బాగానే గ్రో అయింది. బట్ ఎక్స్పెన్సెస్ అంత ఎక్కువగా పెరగలేదు. దాంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక FD గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీలో ఎవరైనా FDలోని ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్టేబుల్ మనీ యాప్ లింక్ అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు FDలోని అయితే చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ డైలీ మనీషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.